హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా మీరు వినే ఉండొచ్చు. ఇక ముందు నుంచి మినిమిస్ ఈ ఆప్షన్ అయితే లేదు అని జెప్పేసి. అసలదంటే ఏమిటి? దాని వలన మనకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అని జెప్పేసైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ మినిమిస్ అని అంటే ఏమిటి? అంటే ఒక కంట్రీ నుంచి అంటే ఏదైనా ఇండియా అనే కాదు, ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా కూడా యూఎస్‌కి ఏదైనా ప్రొడక్ట్ గనుక తెప్పించుకుంటున్నారు అనుకోండి. అంటే పాలసీస్ రూపంలో. అంటే మనం పచ్చళ్ళు కానియండి అలాంటివి తెప్పించుకుంటాం గదా! సో, అలాంటివి ఏదైనా ఒక పాలసీస్ గనుక యూఎస్‌ఏకి వస్తున్నప్పుడు ఒకప్పుడు డ్యూటీ ఫీ అనేది ఉండేది కాదు. అంటే ఒక పర్టిక్యులర్ సమ్ అమౌంట్ వరకు. ఇక ముందు నుంచి ఎంత అయినా కూడా, ఎంత మొత్తంలో అయినా కూడా ఒక పాలసీస్ గనుక యూఎస్‌కి గనుక వస్తున్నట్లయితే ఇక ముందు నుంచి వాటికి ఎలాంటి ఎక్సెప్షన్ అంట ఉండదు. అంటే ఎలాంటి మినిమిస్ ఎక్సెప్షన్ లాంటిది ఏది కూడా ఉండదు. ప్రతి దానికి కూడా మనీ పే చేయాల్సిందే అని జెప్పేసి. సో, మొత్తం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఆ పదాలు కొంచెము డిఫికల్ట్‌గా ఉంటాయి. ఆ పదాలను వదిలేసి మీకు అర్థమయ్యే వేలో అయితే వీడియోలో చెప్తాను. సో, ఇంకా ఒకప్పుడు మినిమిస్ మన ఇండియా నుంచి ఏదైనా ఒక ప్రొడక్ట్ గాని యూఎస్ఏకి మనం పంపించుకుంటే అదే ఎగ్జాంపుల్ అయితే పచ్చళ్ళే తీసుకుందాం. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పచ్చళ్ళు తెప్పించుకుంటారు. ప్యాకింగ్స్ అంటే ఇండియా నుంచి ఏపించుకుంటూ ఉంటారు గదా! అలాంటప్పుడు $800 వరకు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఫీ అనేది ఉండేది కాదు. అంటే $800 వరకు మనం ఏది తెప్పించుకున్నా కూడా షిప్పింగ్ చార్జెస్ అనేవి ఉండేది. బట్ దాని మీద అమెరికన్ గవర్నమెంట్‌కి ఇట్లా డ్యూటీ ఫీ అలాంటిదైతే ఏమీ ఉండేది కాదు. బట్ ఇక ముందు నుంచి ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా ఐ మీన్ దాని యొక్క వాల్యూ వచ్చేసి $100 అయినా, $200 అయినా కూడా ఎలాంటిదైనా కూడా మనం తెప్పించుకుంటున్నాం అనుకోండి. దానికి మాత్రం ఇక ముందు నుంచి కస్టమ్ ఫీ పే చేయాల్సిందే అని జెప్పేసి. అంటే ఎంత పడతది మనకి అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకా దీనికి మినిమిస్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఇది ఎలా స్టార్ట్ చేశారు అనేది చెప్తాను. 1938 ఆ టైం లోపల యూఎస్‌కి ఏదైనా ఒక ప్రొడక్ట్ $1 వర్త్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా కూడా ఇక్కడికి తెప్పించుకుంటే దాని మీదయితే డ్యూటీ ఫీ ఉంటది. బట్ అంతకంటే తక్కువ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీదయితే ఉండదు అని జెప్పేసి. అప్పట్లో $1 అంటే అది చిన్న అమౌంట్ కాదు. 1938 ఆ టైం లోపల. ఆ తర్వాత 1978 ఆ టైం లోపల $1 యొక్క వర్త్ ఏం చేశారంటే $5కి పెంచారు. అంటే $5 వర్త్ ఉన్నటువంటి ఐటెమ్స్ ఏవైనా కూడా యూఎస్‌కి వస్తే డ్యూటీ ఫీ అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నట్లయితేనే టాక్స్ కట్టాలి అని జెప్పేసి. అప్పట్లో $5 అంటే చాలా ఎక్కువ. ఆ తర్వాత 1994 ఐ డోంట్ నో కొంచెం 1 ఇయర్ అటు ఇటు అవుతది. అప్పుడు $5 డైరెక్ట్ $200 వరకు చేశారు. $200 వరకు ప్రొడక్ట్స్ ఏవి తెచ్చుకున్నా కూడా ఓకే. అంతకంటే ఎక్కువ గనుక తెచ్చుకున్నట్లయితే మనం పే చేయాలి అని జెప్పేసి. అది 2016 ఆ టైం నుంచి ఇది ఐ మీన్ ఈ $200 డైరెక్ట్ $800 అయింది. అంటే 4 ఇంతలు ఎక్కువైంది. అంటే డాలర్ వాల్యూ చూడండి ఎంత పెరుగుతుందని జెప్పేసి. సో, 2016 నుంచి $800 వర్త్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఎంత వరకైనా కూడా మనము ప్యాకింగ్ జేపించుకున్నప్పుడు దాని మీద ఎలాంటిది టాక్సెస్ ఎక్స్‌ట్రా‌గా పే చేయాల్సిన అవసరం లేదు అని జెప్పేసి ఉండేది. సో, అది అలానే కంటిన్యూ అవుతుంది. ఇది చాలా మందికి గూడా బెనిఫిట్‌గా ఉండేది. ఎందుకంటే మనము రెగ్యులర్‌గా మనము ఇండియా నుంచి ఎన్నో ప్రొడక్ట్స్ తెప్పించుకుంటూ ఉంటాము. సో, మనకు ఓన్లీ షిప్పింగ్ చార్జెసే పడుతూ ఉండేవి. అండ్ ఇలాంటి డ్యూటీ ఫీ మనం ఏం కట్టాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. బట్ ఇప్పటి నుంచి ఈ ఫ్రైడే నుంచి అది అమల్లోకొస్తది. ఇక ముందు నుంచి దాని యొక్క వాల్యూ $100 కానియండి, $200 కానియండి ఎంతైనా కూడా మనమైతే తప్పకుండా కూడా దాంట్లో అయితే పే చేయాలి. అంటే ఎక్స్‌ట్రా‌గా ఇంత టాక్స్ పే చేయాలి అవి. అంటే మనకి ఇండియా నుంచి ఏమన్నా తెప్పించుకుంటున్నా ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా వేరే కంట్రీ వాళ్ళు ఇక్కడికి ఏమైనా తెప్పించుకుంటున్నా కూడా అందరికీ కూడా ఇదైతే వర్తిస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసి బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానియండి, లేకపోతే ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా ఇందులోపల చాలా వరకు లూప్ హోల్స్ ఉంటున్నాయి. అంటే $800 అంటే దాన్ని కొంచెం మిస్‌యూజ్ చేస్తున్నారు చాలా వరకు అని జెప్పేసి. అండ్ దీనిని కొంచెం దాని యొక్క ప్రైస్ అనేది తగ్గిద్దాము అని జెప్పేసి. ఐ మీన్ ప్రైస్ అంటే $800ని కొంచెం తగ్గిద్దాము. అంటే $200 అయితే ఓకే. అలా చేద్దామని అనుకున్నారు. బట్ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ నో రీజన్స్ ఏంటి అని తెలియకున్నా కూడా మొత్తానికి అసలు ఇది లేకుండా ఎంత తెప్పించుకున్నా కూడా మనమైతే ఇంకా చార్జ్ చేయాలి అని జెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు. సో, అమెరికాలో అందరికీ గూడా అది యాక్సెప్టెన్సీయే ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ 2024 ఆ టైంలోనే సుమారుగా కొన్ని బిలియన్‌ల
పాలసీస్ యూఎస్‌కి వచ్చాయి. అంటే ఎలాంటి కస్టమ్ డ్యూటీ ఫీ పే చేయకుండానే. ఒకప్పుడు మిలియన్‌లలో ఉన్నది, అంటే ఐ మీన్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ మిలియన్‌లలో ఉన్నటువంటి పాలసీస్ యొక్క ప్రైస్ ఇప్పుడు బిలియన్‌లకి అయిందంట. అంటే అంత పెద్ద మొత్తంలో వస్తున్నాయి యూఎస్ఏకి పాలసీస్. సో, దీంట్లో కొంచెం మిస్‌యూజ్ జరుగుతుంది అని జెప్పేసి, అండ్ అమెరికాకి ఒకవేళ ఇట్లా టాక్స్ కట్టాలి అనేది గనుక ఉంటే కొన్ని బిలియన్‌ల అమౌంట్ అమెరికన్ గవర్నమెంట్‌కి ఎకానమీ పే చేసి చాలా వరకు లాస్ అవుతున్నాము అని జెప్పేసి అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అండ్ లాస్ట్ మేలో చైనాకి అండ్ హాంకాంగ్ ఆ కంట్రీస్ అయితే ఆల్రెడీ తీసేశారు. అంటే ఆ కంట్రీస్ నుంచి యూఎస్ఏకి ఎవరైనా పాలసీస్ ఏపించుకుంటున్నట్లయితే వాళ్ళకి మాత్రం ఎలాంటిది ఈ 800 ఇదైతే మొత్తానికి తీసేశారు అప్పటికి వాళ్ళకి. బట్ మిగతా అన్ని కంట్రీస్‌కి మాత్రం ఈ ఫ్రైడే నుంచి అమల్లోకి వస్తాయి అని జెప్పేసి. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆల్రెడీ టారిఫ్‌లు ఉన్నాయి కదా! మళ్ళీ ఇదేంటి ఈ డీ మినిమిస్ అని జెప్పేసి. సో, టారిఫ్ అంటే నార్మల్‌గా యూఎస్‌లో చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా! అంటే ఐ మీన్ వాల్‌మార్ట్ కానివ్వండి, ఆహ్, కాస్ట్‌కో కావచ్చు, లేకపోతే జేసీ పెన్నీ ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్స్‌కి ఏదైనా వేరే కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి, ఇండియా నుంచి ఇలా వస్తున్నప్పుడు దాని మీద ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చినప్పుడు ఆల్‌మోస్ట్ దాని యొక్క ప్రైసెస్ అనేది షాప్‌లలో ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే టారిఫ్ పడతది కాబట్టి. ఎండ్ ఆఫ్ ద టైమ్ కన్స్యూమర్స్‌కి పడతదన్నట్లు. బట్ మన మీద డైరెక్ట్‌గా మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోం కదా! ఆ టారిఫ్ ఇదంతా పడి షాప్‌లలో దాని యొక్క ప్రైస్ ఎక్కువైనప్పుడు ఆ తర్వాత మనం తీసుకుంటాం. బట్ ఈ డీ మినిమిస్ అనేది డైరెక్ట్‌గా మనకే పడతదని జెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెము కానియండి, అమెజాన్ కానియండి ఇలాంటివి స్టోర్‌ల లోపల అంటే ఆన్‌లైన్ లోపల మనం ఏదైనా తీసుకున్నప్పుడు అది వేరే కంట్రీస్ నుంచి వస్తున్నప్పుడు అక్కడే మనకి టాక్స్ గూడా యాడ్ అవుతది. అంటే ఇక ముందు నుంచి మనము ఈ చైనా ప్రొడక్ట్స్, టెము అలాంటి వాటిలలో కొంచెం తక్కువకి దొరుకుతాయి గదా! ఇక ముందు నుంచి వాటి యొక్క ప్రైజెస్ కూడా మనకి ఎక్కువనే ఉండబోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా నుంచి గరుడ వేరా కానియండి, స్పీడ్ పోస్ట్‌లు ఇలాంటి వాటిలలో మనకి పాలసీస్ వస్తూ ఉంటాయి కదా! ఇక ముందు నుంచి వాటి మీదయితే మనం టాక్సెస్ చూడబోతున్నాం. అండ్ ఒక $100 వరకు ఎవరైనా పేరెంట్స్ గిఫ్ట్‌గా పంపిస్తున్నారు అని అనుకోండి, వాటికైతే మినహాయింపు ఉంటది అని జెప్పేసి ఉంది. బట్ ఆ $100 మినహాయింపు అనేది అసలు ఎట్లా కన్సిడర్ చేస్తారు అనే దాని మీద అయితే ఇంకా అప్డేట్ అయితే లేదు. నేను చూసిన దాంట్లో అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు దాని మీద. ఇన్‌కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి దీని వలన నష్టం ఏంటి అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మనం ఇండియా నుంచి ఏదైనా ఒక పచ్చళ్ళే తెప్పించుకున్నాం అనుకోండి. ఒక $50 పెట్టేసి. అంటే సుమారు ఒక 4000 వర్త్ అంతవరకు. ఇక ముందు అప్పుడేంటంటే ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ ఉండేవి మనకి. అండ్ రిమైనింగ్ ఎలాంటివి కూడా యాడ్ అయ్యేది కాదు. అంటే ఈ టాక్సెస్. ఇక ముందేంటంటే ఇప్పుడు $50ది ఆల్‌మోస్ట్ మనకి $90 ఆల్‌మోస్ట్ నియర్ టు డబుల్ ప్రైస్ అవుతదన్నట్లు. అంటే ఇప్పుడు మనము ఒక $100 వర్త్ ఉన్నటువంటి పచ్చళ్ళు, బట్టలు అవి ఇవి ఏదైనా ఇండియా నుంచి మనం ప్యాకింగ్ చేపించుకుంటే షిప్పింగ్ చార్జెసే కాకుండా ఇంకా ఎక్స్‌ట్రాగా మనకి ఇంకా ఈ చార్జెస్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. అందువలన ఇప్పుడు ఏమవుతదంటే ఆల్‌మోస్ట్ డబుల్ ప్రైస్ అవుతదన్నట్లు టాక్స్ గనుక పడినప్పుడు. ఆల్‌మోస్ట్ ఇది మనకి ఇబ్బందే. అండ్ నెక్స్ట్ ఈ టారిఫ్‌ల వలన గూడా చాలా వరకు షిప్పింగ్స్ ఆపేస్తున్నాం అని గూడా కొన్ని కంట్రీస్ అయితే చెప్తున్నాయి. చాలా కంట్రీస్ చెప్తూ ఉన్నాయి. అండ్ మనకి ఏమవుతది అంటే ఇప్పుడు యూఎస్‌లో మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళన్నీ కూడా బల్క్ ఆఫ్ అమౌంట్ లోపల అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. వాళ్ళకి కావాల్సినటువంటి మసాలాలు కానియండి, స్పైసెస్ కానియండి ఇలాంటివి మనకి ఇండియా నుంచే వస్తాయి వాళ్ళకి. సుమారుగా దాని యొక్క వర్త్ ఒక $500, $600 ఉంటదంతే. ఎవ్రీ మంత్ తెప్పించుకుంటారు. 2 మంత్స్‌కి ఒకసారి డైడవేర్ అలాంటి వాటిలలో తెప్పించుకున్నప్పుడు వాళ్ళకి ఓన్లీ షిప్పింగ్ చార్జెసే ఉంటాయి. ఈ ఎక్స్‌ట్రా చార్జెస్ ఏవి కూడా యాడ్ అయ్యేవి కాదు. సో, వాళ్ళకేంటంటే చాలా వరకు బెనిఫిట్‌గా ఉండేది. బట్ ఇప్పుడేంటి అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్ కానియండి, వాళ్ళకి మాత్రం చాలా వరకు ఇబ్బంది పడతది. ఇది ఎక్కువగా కూడా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పడతది. ఎందుకంటే వాళ్ళే కదా $800 బిలో ఉన్నవి ఎక్కువగా తెప్పించుకునేవి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, లేకపోతే మనలాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళైతే ఇంత తక్కువ అమౌంట్ తెప్పించుకోరు కాబట్టి సో, చిన్న బిజినెస్‌లకైతే ఎక్కువ ఇంపాక్ట్ పడతది. మేబీ దీనిని బేస్ చేసుకొని ఇంకా మనకి ఇండియన్ రెస్టారెంట్‌లలో ప్రైజెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకొక డౌట్ ఉండొచ్చు. అంటే మరి మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనతో పాటు లగేజ్ తెచ్చుకుంటాం గదా! వాటికి కూడా వర్తిస్తదా అని జెప్పేసి. వాటికేం వర్తించదు. ఓన్లీ కూడా మనం స్పీడ్ పోస్ట్‌లో కానియండి, పార్సిల్స్ రూపంలో తెచ్చుకోవడం డైరెక్ట్‌గా అంటే అట్లా ఇండియా నుంచి పార్సిల్స్ వస్తుంటాయి గదా! వాటికి మాత్రమే కానీ మనము రెగ్యులర్‌గా మనతో పాటు తెచ్చుకునేటువంటి లగేజ్‌కైతే ఇదసలు వర్తించదు. అది డిఫరెంటు, ఇది డిఫరెంటు. అండ్
ఇంత ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఉంది అనుకుంటే ఎక్స్ట్రా కొంచెం అమౌంట్ పే చేసినా కూడా మనకి తెచ్చుకోవచ్చు కదా మనం. సో మీరు ఇంత బాగా ఎక్కువ తెచ్చుకోవాలి అనిపిస్తే కూడా ఒక ఎక్స్ట్రా లగేజ్ అయితే తెచ్చుకోండి. సో ఇంత దీని యొక్క స్టోరీ అయితే ఇది ఫ్రైడే నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు మీకు షేర్ చేస్తాను. మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.